నమస్తే వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్ నేను రత్న ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బిపిన్ రావత్ కుటుంబానికి వీర సైనికులకు ఘన నివాళులు. వీరవాసరం మండలంలో శ్రద్ధాంజలి ఘటించిన జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్. వీర సైనికులకు సంతాపంగా పాలకొల్లులో కొవ్వొత్తుల ర్యాలీ. ఘన నివాళులు అర్పించిన జన సైనికులు. సీసీ రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పాలకొల్లులో పనులను పరిశీలించిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ. వరి కంకులతో కనకదుర్గ అమ్మవారికి అలంకరణ. పంటలను కాపాడాలని ఒల్లంపరు రైతులు వేడుకోలు. సుబ్బారాయుడు గుడి సెంటర్లో వైభవంగా రథోత్సవం. పాలకొల్లు పురవీధుల్లో ఊరేగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన భార్య మధులికతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 11 మంది సైనికులకు పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కౌరు శ్రీనివాస్ సంతాపం తెలియజేశారు. వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో భారతమాత స్తూపం దగ్గర వీర సైనికులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వడ్డీ సుబ్బారావు, కోడి అప్పారావు, కేఎస్ఎన్ఆర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, జెడ్పీటీసీ పంపన అంచిబాబు తదితరులు పాల్గొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 11 మంది సైనికులకు భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన భార్య మృతికి పశ్చిమ గోదావరి జిల్లా జన సైనికులు సంతాపం తెలిపారు. పాలకొల్లులో జనసేన నేతలు కొవ్వొత్తులు వెలిగించి వీర సైనికులకు ఘన నివాళులర్పించారు. దేశ రక్షణ, ప్రజల సుఖ సంతోషాల కోసం భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన జాన్ బిపిన్ రావత్ కు పాలకొల్లు జన సైనికులు అంజలి ఘటించారు. తొందరగా ప్రేమ వెలిగించుకోండి. అది ఆర్పేసి పక్కన పెట్టుకోండి. అది ఎంట్రన్స్ కదా, కొద్దిగా వెలిగితే ఆగు. అమరులైన త్రివిధ దళాధిపతులకు జోహార్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 16వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రామాలయం వీధిలో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను నిర్దేశిత సమయానికే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంబా సునీల్, పెచ్చటి కృష్ణాజీ, చెన్ను విజయ్, సదుమళ్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 12వ వార్డులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథంపై ఊరేగించారు. బాణసంచా కాలుస్తూ మంగళ వాయిద్యాలతో గ్రామాల్లోని వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న గ్రామస్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ కమిటీ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
పాలకొల్లు మండలం ఉల్లంపారు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారిని అర్చకులు వరికంకులతో అలంకరించారు. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కొత్త వరి పంట రాగానే అమ్మవారికి ఇలా అలంకరించడం ఆచారంగా వస్తుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మద్దాల వాసు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. घोरेभ्यो नमः अघोरेभ्यो नमः घोरेभ्यो नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमः అన్నపూర్ణాదేవిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వరికంకులతో అలంకరిస్తారట. మరి అదే పరంపరగా ఇక్కడ ఉల్లంపూర్లోని పాలకొల్లు మండలం ఉల్లంపూర్ గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లిని ప్రతి సంవత్సరం మొదటి పంట వరికంకులతోటి ఈ విధంగా అలంకరణ జరుగుతుంది. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయాలు బాగుండాలి, రైతు బాగుండాలి, ప్రతి ఒక్కరికి తిండి గింజలు లోటు లేకుండా ఉండాలి, అన్నం అనేది ఎవరికి కూడా కరువు కాటకాలు రాకూడదని కోరుకుంటూ మరి 10 రోజుల పాటు భక్తులు సేవకు వచ్చి ఇక్కడ వరికంకులన్నీ కూడా మాలలుగా చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ మాలలన్నీ కూడా ఈ విధంగా ఉల్లంపూర్ కనకదుర్గమ్మ తల్లిని ధాన్యలక్ష్మిగా ఈ విధంగా మనం అలంకరించడం జరిగింది. మరి ఎక్కడో కానీ జరగని అలంకరణని ప్రత్యేకంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా దర్శనం కోరుతున్నాం. ఎందుకంటే ఉల్లంపూర్ కనకదుర్గమ్మ వారి ఆలయంలోని అనుకున్న పని నెరవేరుతుందని చెప్పేసి ఒక మాట అయితే ఉంది. కాబట్టి అనేక మంది ఆ విధంగా వచ్చి మా అనుకున్న పని. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని పాలకొల్లులోని సుబ్బారాయుడు గుడి సెంటర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు పురవీధులలో స్వామివారు రథంపై ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఉత్సవాలు 3 రోజులు ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.
రైతుల వీరోచిత పోరాటం వల్లే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు అన్నారు. ఈ నెల 11న తలపెట్టిన విజయోత్సవ కార్యక్రమాలను రైతులు, ప్రజా సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెంలో రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. విజయోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. రైతు ఉద్యమ అమరవీరులకు జోహార్ జోహార్, రైతు ఉద్యమ అమరవీరులకు రైతు ఉద్యమ అమరవీరులకు రైతు ఉద్యమ అమరవీరులకు రైతాంగ పోరాట యోధులకు జోహార్ జోహార్ రైతు ఉద్యమ అమరవీరులు. రాజనాథ్ రామ్మోహన్ రావు, ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు. మరి గత సంవత్సరం నుండి రైతులు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ 3 వ్యవసాయ చట్టాలు విత్డ్రా చేసుకోవడానికి చాలా సాత్సారం చేసి మొండి వైఖరి అవలంబించిన మోడీకి సరైన గుణపాఠం రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తే కానీ ఆయనకి చలనం కలలేదు. అంటే 8 మంది ప్రాణాలు, 700 మంది అప్పుడు చనిపోతే అజిత్ మిశ్రా వాళ్ళ అబ్బాయే సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఏ విధంగా కారుతో ఎక్కించి 8 మంది చనిపోయారో దానికి ప్రజలందరూ కూడా ఉద్వేగంగా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చితే అప్పుడు కానీ మోడీకి చలనం వచ్చి ఈ 3 చట్టాలను తీసుకున్నారు. అయితే మోడీ మాటలు చట్టాలు వెనక్కి తీసుకున్నారని మాటలు చెప్తే, ఎందుకంటే పార్లమెంట్ అంటే ఇక్కడ గౌరవం లేదు. పార్లమెంట్లో చేసిన చట్టాలకు విలువ లేకుండా చేసినటువంటి మోడీకి కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఢిల్లీ రైతాంగ ఉద్యమం విజయవంతం అయింది. ఈ విజయానికి రుచిగా రేపు విజయోత్సవ సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. అందులో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటలకి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విజయోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పేసి రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో భాగంగా ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలకి వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. వారందరికీ కూడా సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పోరాడితే గెలుస్తామని చెప్పేసి దిక్చూచిగా వాళ్ళ ఢిల్లీ రైతాంగ పోరాటం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి పరిస్థితి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవాళ రైతాంగ విజయాన్ని సాధించారు. వెంకట్రావు, అఖిల భారత కార్మిక సంఘ సమాఖ్య ఐఎఫ్టీ పశ్చిమ గోదావరి జిల్లా. సంవత్సరం పైనుంచి అన్నదాతలు మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల్ని బేసత్గా రద్దు చేయాలని ఒక సమరశీల పోరాటం చేశారు. మోడీషాలు తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క చట్టాలని వెనక్కి తీసుకున్నారు. పార్లమెంట్లో కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈ తరం భారతదేశ ప్రజానికానికి, కార్మిక వర్గానికి, కష్టజీవి వర్గానికి, ఉద్యమకారులకి ఇదొక దిక్కుచ్చుగా ఈ యొక్క పోరాటం జరిగింది. మోడీ గత్యంతరం లేక ప్రజా పోరాటాల ముందు, కార్మిక పోరాటాల ముందు, కష్టజీవి పోరాటాల ముందు, అన్నం పెట్టే అన్నదాతల పోరాటం ముందు మోడీ షా సర్కారు ఓడిపోక తప్పలేదు. ఆ నేపథ్యంలో రేపు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జరగబోయేటటువంటి విజయోత్సవ సభకి జిల్లా ప్రధాన కార్యదర్శిని. సంవత్సరాలు 15 రోజులుగా చేస్తున్న రైతుల ఉద్యమానికి నిన్నటి రోజున ముగింపు పలికించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత నెల 29న పార్లమెంట్లో 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. మిగిలిన అంశాలు కూడా నేను లిఖితపూర్వకంగా ఆందోళనతో సంయుక్త కిసాన్ మోర్చా రైతు ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 44 కార్మిక చట్టాలని 4 కోట్ల తీసుకొచ్చిందో ఆ 4 కోట్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తుందో అది కూడా ఎదిరించుకొని రానున్న కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. ఈ రెండింటి మీద ఏవైతే లిఖితపరంగా హామీ ఇచ్చిందన్న కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా త్వరితగతిన అమలు చేయాలని, అలా అమలు చేయని పక్షంలో రానున్న కాలంలో రైతు ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని హెచ్చరిక చేస్తూ రేపు జరగబోయే విజయోత్సవ ర్యాలీలో ప్రజానీకంతో కూడా పాల్గొని జయప్రదం కోరుతున్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం సమీపంలో ఓ ఎలక్ట్రిక్ వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని వాహన యజమాని అభిప్రాయపడుతున్నారు. వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న బైక్ ఇలా అగ్నికి ఆహుతి కావడంతో విచారం వ్యక్తం చేశాడు. దగ్గర గురవాయిగూడెం గ్రామంలో జరిగింది. ఇది లైవ్లో అనమాట. లైవ్లో ఫోటో తీస్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో అది బ్యాటరీ బండి అనమాట. ఛార్జింగ్ బండి. మనకి ఏమేమి తెలియదు. ఇప్పుడు అతను కంపెనీ అతను వస్తున్నాడు, చూస్తాడు. మనకి ఏమైందో తెలియదు కదండి. ఇది మీరు బండి దూకేశారా? చెప్పారు కదా, ఆయన ఏం చెప్పలేరు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చి పొగ వస్తుందని ఆపారు. పొగ వస్తుందని ఆపిన తర్వాత కింద నుంచి గుప్పు గుప్పున పొగ వస్తుంది. నాకు ఇలాగా మనం వీటల్లో సెల్ ఫోన్లలో చాలా చూసాం. ఆ పొగ వస్తుందని ఇది ఫైర్ అయిపోద్ది అని అనుమానం వచ్చి గురుగారు మీరు ముందు దిగేయండి అన్న. ఎమ్మటే ట్యాండ్ వేశారు. ముందు దిగండి మీరు అన్న. నాకు అంటే కాలుద్దంటే ఆయన ఎక్కడ భయపడతారని చెప్పేసి ముందు మీరు దిగేసి రండి అన్న. వచ్చి అడుగులు వేసారు. వేసాక మళ్ళీ బ్యాగ్ కోసం వెళ్తాను. పోతే పైన చెరువుల బ్యాగ్ రాండి మీరు ముందు అన్న. బ్యాగ్ తీసుకొని ఒక అడుగు వెనకేసాడు. డామ్ను పేరుపోయింది. ఫైర్ అయిపోయింది. పాపం ఆయన మీరు చెప్పడం వల్ల దిగటం వల్ల అంటే ఆయనకు అనుమానం వచ్చింది. చూస్తున్నారు పొగ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నారు అంతే. కానీ నాకు అనుమానం అలాంటివి నేను చాలా చూసి ఉన్నా. అలాగా ఎమ్మటే కింద ఏదన్నా పొగ వచ్చో లేకపోతే చిన్న మంట కాబడిందంటే ఎమ్మటే ఫైర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా పెట్రోల్ ఈ కదా అనుమానం వచ్చి ఆయన అక్కడే ఉంటే ఏముంది, ఒకేసారి ప్లాస్టిక్ అంటుకుంది అనుకో ఇబ్బంది కదా. ఇంకా ఇవాళ ఆయన ప్రాణాలతో బయటపడతాం చాలా సంతోషంగా. అంటే ఏంది ప్యాంటుకి అంటుకుందంటే మీరు చెప్పబోతా. మురుగునీటి కాల్వల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయొద్దని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ సూచించారు. నిడదవోలు 26వ వార్డులో నిర్వహించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ వాహనం ఇంటికి వచ్చినప్పుడు చెత్తను సిబ్బందికి అందజేయాలని ఆయన సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ ని వాడొద్దని కోరారు. సోమవారం కలుసుకోండి. ఇవాళ 4 తేనె వస్తారో అందాకే దగ్గరలో ఉన్నారని అంటే అదేమ్మా. ముస్లిం గవర్నర్ వస్తున్నారా? మీరు వెళ్ళండి. మీరు ఓకే సార్, రైట్. ఇంకెవరు ఉన్నారు తమ్ముడు? వాలంటీర్లు ఇంకో 2 తేండి అమ్మాయి. ఓకే సార్. భాగంగా మనం ఈరోజు డస్ట్బిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక పొడి చెత్త, తడి చెత్త, హానికర చెత్త 3 వేసుకుని మనం ఫస్ట్ ఇది అలవాటు చేసుకునే ముందు ఇవ్వడం జరిగింది. మన 13 సచివాలయాలకి 13 వెహికల్స్ వస్తాయండి. పూర్వంలాగా రోడ్డు మీద ఏ చెత్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది
ఇదివరకు మనం తీసుకెళ్ళి డబ్బేట్లు వేసేవాళ్ళం, ఇంకా డబ్బేట్లు వేసి వల్ల అవసరం ఉండదు. అది ప్రతిదీ మన మెన్యూరు అక్కడ బిల్డింగ్ మెటీరియల్ వచ్చిందనుకోండి, టైల్స్ అటు ఇటు చేస్తారు. అలాగ ప్రతి వస్తువు ఎంత అది ఉపయోగకరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల నిడదవోలులో ఎక్కడా కూడా చెత్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకి గత సంవత్సరం మన నిడదవోలు పట్టణం మన సచివాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి తెలిపారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, అంగన్వాడీ టీచర్ పోస్టుల పదోన్నతుల ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టామని ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. 110 మంది మహిళలు ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. ఈ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి అంకితభావం, సేవాగుణం కలిగి ఉండడం ముఖ్యమన్నారు. ఆదేశాల ప్రకారం కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిగినటువంటి మొత్తం అన్ని మండలాల్లోనూ ఈరోజు రేపు కూడా అంగన్వాడీ టీచరు మరియు అంగన్వాడీ వర్కర్స్ ఖాళీ అయినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి వారి అందరికీ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో దాదాపు 110 మంది పాల్గొన్నారు. 5 అంగన్వాడీ పోస్టులు, 30 అంగన్వాడీ హెల్పర్స్. ప్రాథమికంగా పీడీ, ఐసీడీఎస్, ఆర్డీఓ మరియు లోకల్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య మెడికల్ ఆఫీసర్ గారు ఒక కమిటీ కింద సిడిపిఓ గారు 4 కన్వీనర్ కింద ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంగ్ల భాష యొక్క ప్రాథమిక అంశాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని మేము ఇంటర్వ్యూలో పరిశీలించడం జరిగింది. ఇంటర్వ్యూలన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి. రేపు కూడా మిగిలిన మండలాలకు జరిగి రేపు సాయంత్రంతో పూర్తిగా ఇంటర్వ్యూలో క్రమ పద్ధతిలో జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని వైసీపీ ఎంపీలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని అన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించామని తెలిపారు. పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చాలా గట్టిగా అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రైవేటీకరణ వలన ఎంతగా నష్టం జరుగుతుంది, ఉద్యోగస్తులు ఎంతగా నష్టపోతారు, వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురవుతున్నారు, అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయకుండా గవర్నమెంట్ కంపెనీగా ఉంచాలని, గవర్నమెంట్ కంపెనీగా ఉండటం వలన స్టీల్ ప్లాంట్ గతంలో చాలా లాభాల్లో నడిచిందని, అదేవిధంగా నవరత్న కంపెనీలో ఒక భాగంగా ఉందని, ఎక్స్పోర్ట్స్లో అవార్డ్స్ వచ్చినాయని, ఇవన్నీ కూడా పార్లమెంట్లో అంశాలు లేవనెత్తడం జరిగింది. పార్లమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు కూడా మరియు సెక్రటరీలు గారందరికీ కూడా మళ్ళీ రిప్రజెంటేషన్స్ తయారు చేసి ఇవ్వటం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని 300 రోజులుగా అక్కడ ఉద్యోగస్తులు నిరసన దీక్షలు చేపడుతూ, నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. క్యాపిటల్ మైనస్ కేటాయించాలి, క్యాపిటల్ మైనస్ కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా గత 6 నెలల నుంచి కూడా లాభాల్లో నడుస్తుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రైవేటీకరణ చేయడం వలన అక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులందరూ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఏదైనా కంపెనీ వస్తే వాళ్ళు స్టీల్ ప్లాంట్ రన్ చేస్తారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనేది ఆ భయభ్రాంతులతో గురవుతాం వలన ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మెన్షన్ చేస్తూ కూడా లెటర్ రాయడం జరిగింది. అవన్నీ కూడా మరొకసారి మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏదైనా సరే
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేమందరం కూడా పూర్తిగా పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ నేను అందరికీ కూడా ప్రకారం ఇచ్చినటువంటి హామీలో ఒక హామీ స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీన్ని ఎందుకు అడుగుతున్నాము అంటే మనం ఆంధ్రప్రదేశ్ గత చరిత్ర చూసుకుంటే 4 సార్లు రాజధాని అనేదాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విభజన చట్టం ప్రకారం మనకి హైదరాబాద్ని కంబైన్డ్ క్యాపిటల్గా 10 years వరకు ఉండాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన జరిగింది. దాని ప్రకారం మనము మనందరికీ తెలిసిన విషయమే, గత ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ మేము కట్టుకుంటాము అనేసి చెప్పి ఆయన నిధులు తీసుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మేము కడతామంటే లేదు మేము కట్టించుకుంటాము అనేసి నిధులని ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా మాకు స్టేటస్ అక్కర్లేదు, మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు అనేసి ఆయన ఒక 20-30 years మేము ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 7.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ విభజన హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అండి. మనకి అక్కడ కర్మాగారాలు కానీ లేదనుకుంటే ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ మనకి లేవు. హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్ అండ్ సెటిల్డ్ స్టేట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా వచ్చినటువంటి కర్మాగారాలు అయితే దానివల్ల మనం ఏంటంటే ఉద్యోగ హామీల్ని మనం ఇవ్వగలము. అలాగే స్టేట్ డెవలప్మెంట్కి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్